అంకిత భావం ఉండాలే కానీ పాఠాలు చెప్పే గురువు విద్యార్థులనే కాదు గ్రామాలను సైతం తీర్చిదిద్దగలరని నిరూపించాడు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆయన ఆ మారుమూల గ్రామానికి ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి వెళ్లడమే కాకుండా గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో గ్రామాభివృద్ధికి 26 ఏళ్లు ఆయన చేసిన కృషి మరుపురానిది. భౌతికంగా దూరమైన ఇప్పటికీ గ్రామస్తుల మధ్యలో నిలిచిన తొట్టగుంట సుబ్రహ్మణ్యం మాస్టర్పై ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అంకిత భావంతో కృషి చేస్తే గ్రామాభివృద్ధి అసాధ్యం కాదని తుట్టగుంట సుబ్రహ్మణ్యం మాస్టారు నిరూపించారు. పెరవలి మండలంలోని ముక్కామల గ్రామంలో లక్ష్మయ్య మంగమ్మ దంపతులకు 1939లో తుట్టగుంట సుబ్రహ్మణ్యం జన్మించారు. విద్యాభ్యాసమంతా అదే గ్రామంలో చేసి 1959లో గోపన్నపాలెంలో సెకండరీ గ్రేడ్ గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. 1962లో పుళ్ల గ్రామంలో ఉపాధ్యాయునిగా చేరి తరువాత కాలంలో తూర్పు విప్పారు. ముక్కామల తణుకు గ్రామంలో పనిచేశారు. 1971లో పెరవలి మండలం నల్లకులవారిపాలెం గ్రామానికి ఆయన ఉపాధ్యాయునిగా పనిచేయడానికి వచ్చారు. తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే పని అయిపోయిందని భావించకుండా తానున్న గ్రామానికి కూడా తన వంతు అభివృద్ధికి కృషి చేయాలనే భావనతో గ్రామ ప్రగతికి నడుం బిగించారు. ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా గుర్తింపు పొందిందండి. ఈ పాఠశాలను శ్రీ తుట్టగుంట సుబ్రహ్మణ్యం మాస్టారు వారు చాలా డెవలప్ చేశారండి. గార్డెన్ అందమైనటువంటి గార్డెన్ తీర్చిదిద్దారండి. దీనంతా కూడా మరి ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి పాఠశాలలో పనిచేయడం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. గ్రామస్తులను అక్షరాస్యులుగా చేయడానికి నిరంతరం విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరిగి నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాలుగా తీర్చిదిద్దారు. పొదుపుపై ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించి గ్రామాన్ని మోడల్ సేవింగ్ విలేజ్ గా ఆయన తీర్చిదిద్దారు. గ్రామంలోని అర్హులైన దంపతులకు 100% కుటుంబ నియంత్రణ పాటించడంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న పాఠశాల ఆవరణను అందమైన పార్కులుగా మలిచారు. మంచినీటి సౌకర్యం కోసం గ్రామస్తుల సహకారంతో చెరువులను తవ్వించారు. మాస్టర్ గురించి చెప్పాలంటే అసలు చాలా కష్టం అండి. అటువంటి ఆయన చేసిన పనులు చాలా పనులు ఉన్నాయండి. ఈ బరిసెల్లో ఈ చెరువు తవ్వించింది, ఈ మొక్కలు వేయించింది, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడి నుంచో అలంకరించండి. ఇవన్నీ మా చేత చేయించారండి. ఇవన్నీ కూడా ఆయన ఎలా చెప్తారాగా మేము నడుచుకుంటూ వచ్చామండి. ఆయన చేసిన పనులు చాలా మంచి పనులు చేశారండి. అన్నీ ఆయన మర్చిపోలేనటువంటి పనులు చేశాడండి. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారండి. సుబ్రహ్మణ్యం మాస్టారు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి 1977లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగాను, 1993లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగాను, 1995లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆయన అందుకున్నారు. 26 సంవత్సరాల పాటు అదే గ్రామంలో సేవలందించిన సుబ్రహ్మణ్యం మాస్టారు పదవి విరమణ చేసి సొంత గ్రామానికి వెళ్లాలని ప్రయత్నించిన నల్లాకులవారిపాలెం గ్రామస్తులు ఆయన్ని గ్రామం నుండి వెళ్లనివ్వకుండా ఆపారు. అదే గ్రామంలో ఇల్లు కట్టించి తమ గురుభక్తిని చాటుకున్నారు. గత సంవత్సరం తుట్టగుంట సుబ్రహ్మణ్యం మాస్టారు మృతి చెందినప్పటికీ గ్రామస్తుల మదిలో ఇప్పటికీ ఆయన నిలిచే ఉన్నారు. మా ఊరు వచ్చిన కాడి నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా మా మాస్టర్ మాకు చేసిన సేవలు మేము మర్చిపోలేకపోతున్నామండి. ఇప్పటికీ కూడా మా ఊరికి పంచాయతీ వచ్చిన కాడి నుంచి కూడా మా మాస్టర్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశాడండి. మమ్మల్ని అందరినీ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా ఫస్ట్ మా ఇంటింటికి వచ్చండి ఆయన చేసేవారండి. మమ్మల్ని హాస్పిటల్లో కూడా ఆయనే తీసుకెళ్ళి మమ్మల్ని చాలా బాగా చూసేవారండి. ఇప్పుడు ఆయన లేకపోతే మా ఊరికి చాలా లోటుగా ఉందండి. నేను బట్టి మర్చిపోలేదు. సుబ్రహ్మణ్యం మాస్టారు తమ గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, విద్యార్థులను కూడా చదువులో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ఎప్పటికీ తమ మదిలో నిలిచి ఉంటారని, సుబ్రహ్మణ్యం మాస్టారు సేవలు మరువలేనివని చెప్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహా న్యూస్.